హలో ఎవ్రీబడి, రాడ్ ఫ్యాక్టరీకి స్వాగతం అనాలా? ఇట్స్ ఓకే, యా. ఇంత ఫార్మాలిటీస్లోకి వెళ్ళాను. అండ్ ఈ Q&As మేము లాస్ట్ ఎపిసోడ్కి చేసినట్టే ఈ ఎపిసోడ్కి చేస్తాం. వి గాట్ హ్యూజ్ అండ్ ట్రెమండస్ రెస్పాన్స్ ఫర్ ఎపిసోడ్ 5. అండ్ ఎపిసోడ్ 5 కట్టిన క్వశ్చన్స్కి మేము లైక్ 208 కమెంట్స్ వచ్చినాయి. కెన్ యూ బిలీవ్ ఇట్? లైక్ 208 కమెంట్స్ వచ్చాయి. అండ్ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము కాబట్టి వీ జస్ట్ షార్ట్ లిస్టెడ్ ఆల్ దిస్ క్వశ్చన్స్. అండ్ యాజ్ యూజువల్ మా రాడ్ ఫ్యాక్టరీ పంచాలిటీ ప్రకారం మిగతా వాళ్ళందరూ రాలేదు. టైం మెయింటైన్ చేయలేదు. కమెంట్స్ చూసారు ఎట్లుందో? సరే, మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఇంకా లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ముందే మేము వీఆర్ రెడీ టు గివ్ ద కమెంట్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ లిఖితా హట్టి. అంటే నేను ఆమె ఆమె రాసిన టోన్లో చదువుతాను ఇది. సో ఓకే. ఏంటి ఇది వెబ్ సిరీసా? అసలు వేస్ట్గా తీశారు. ఇలా వేస్ట్ చేసే వెబ్ సిరీస్తో డైరెక్ట్గా ఫీచర్ ఫిల్మ్ తీయచ్చు కదా. ఓ మంచి కాన్సెప్ట్ చేశారు బ్రదర్స్. నేను చెప్తాను. పేరేంటన్నారండి? లిఖితా హట్టి. లిఖితా హట్టి గారు, మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, డీటెయిల్స్ అన్నీ rodfactory@gmail.comకి ఒక్కసారి పంపించారంటే ఫ్యూచర్లో ఫీచర్ ఫిల్మ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాస్వర్డ్ కూడా పంపించండి. సెటర్ ఎక్కువైందిరా నీకు. ఓకే, నెక్స్ట్. You should thank her. It's a compliment. థ్యాంక్ యూ సో మచ్. యా లిఖితా హట్టి, థ్యాంక్ యూ. ఫిల్మ్ చేస్తాం డెఫినెట్గా. బట్ యా విల్ హ్యావ్ మోర్ కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ వేస్ట్ అనేది ఏముంది కానీ ఇట్స్ లైక్ యా విల్ డెఫినెట్లీ. నెక్స్ట్ కమెంట్ వడవల్లి ప్రవల్లిక. హాయ్, స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్. కెన్ ఐ నో వెదర్ దిస్ స్టోరీ ఈజ్ అ రియల్ వన్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఫిక్షన్? ప్రవల్లిక గారు లైక్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం అడిగినట్టు. యా, చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ బికాస్ ఐ ఫీల్ దట్ ఈ క్వశ్చన్ అన్నాకంటే నాకు అది కాంప్లిమెంట్ లాగా తీసుకున్నా. బికాస్ అల్టిమేట్లీ ఆర్ ఎయిమ్ వాస్ టు గివ్ ద బెస్ట్ ఫీల్ పాసిబుల్. బికాస్ మేమేంటంటే వీ డెంట్ వాంట్ టు గివ్ అ ఫిక్షస్ లవ్ స్టోరీ లాగా ఇద్దాం అనుకోలేదు. డెఫినెట్లీ వాంటెడ్ టు గివ్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇద్దాం అనుకున్నాను. అండ్ ఇది స్టోరీ రియల్ స్టోరీ అంటే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే నా చుట్టుపక్కల జరిగిన దీంట్లో నుంచి కానీ ఇన్స్పైర్ అయిన సీన్స్ అవన్నీ రాయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. యా. ఓకే, ద నెక్స్ట్ కమెంట్ ఇస్ ఫ్రమ్ శేఖర్ బండి. ఐ థింక్ ఇన్ సెకండ్ ఎపిసోడ్ నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాను అన్నది, కానీ ఇంతవరకు చూపించలేదు. వై 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 మోనికా, నేను ఎందుకు చూపించలేదు యాటిట్యూడ్? అంటే అబ్బాయి గుడ్ లుకింగ్గా, తర్వాత ఇంట్రెస్టింగ్గా, నచ్చాక ఇంకా యాటిట్యూడ్ చూపించి పనేంటి? యాటిట్యూడ్ చూపిస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం కదా. అంటే ఆటోమేటిక్గా అంటే ఆఫ్ కోర్స్ అది లైక్ యూనో హ్యాండ్సమ్గా ఉన్నప్పుడు ఎవరు మాత్రం కంట్రోల్ చేసుకోగలుగుతారు? చూడొచ్చు యాటిట్యూడ్ చూపించాను. The next comment comes from Sai Vinod. Guys, you nailed it. A serial at love at feelings. Happy to see that feel. Apt stages of love. But don't end with a breakup, please. నువ్వు నేను అనే పదం మనం అనే బంధంతో ముడివేసుకొని లవ్ అనే ఫీలింగ్కి ఊపిరి. థ్యాంక్ యూ. ఓకే, 1 minute తర్వాత మన హీరో అరిచానా ఎప్పుడు అని అడుగుతాడు. నిజంగానే అరిచాడా లేకపోతే నాకు ఇంకా అర్థం కాలేదా? అర్చనా యాక్చువల్గా ఏంటంటే ఆ సీన్ ఇట్స్ అబౌట్ పర్స్పెక్టివ్స్ అండి. అంటే అర్జున్కి అంటే అర్జున్ అడుగుతాడు అరిచానా అని అడుగుతాడు. అంటే అర్జున్ తన అనుకోడు యాక్చువల్లీ, అంటే తనకు అనిపించదు అరిచినట్టు. బట్ మోనికా థింక్స్ దట్ ఆ చిన్న సటిల్ టోన్లో నువ్వు పెట్టేసి అన్నట్టు మామూలు మాట్లాడినప్పుడు మోనికాకి అరిచినట్టు అనిపిస్తుంది. సో ఇట్ ఇస్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్ వీ డీల్ విత్. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు షో. బట్ యా, కొంచెం క్లారిటీ లేదు అని మీకు అనిపిస్తే యా, దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు ప్రొజెక్ట్. యా. జాషియా మిఠాయిగిరి, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ అవసమ్ బట్ హీరో బిట్ హ్యాండ్సమ్ ఉంటే మస్తు ఉండేది. యా, కరెక్ట్ క్వశ్చన్ వేసారండి. అదే ట్రై చేస్తున్నాం. క్వశ్చన్ వేసారా అక్కడ? అది క్వశ్చన్ వేసారా అక్కడ? క్వశ్చన్ చదవరా అంటే ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు? సత్యదేవ్ ఎస్ఆర్ఎం కాలేజ్ నుంచి సత్యదేవ్ ఎస్ఆర్ఎం. అండ్ వన్ మోర్ క్వశ్చన్, అంటే ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు, అంటే అది మేము మన షార్ట్ లిస్ట్ చేసినట్లేమో. యా, ఇస్ ఇట్ లైక్ హీరోయిన్ వోంట్ డిస్కస్ అబౌట్ లవ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ హర్ కజిన్? వాట్ హ్యాపెన్ టు హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్? I remember she has friends which were revealed in Holy episode. Is it obvious that if one hero has friends, heroine should have family to support her or vice versa? ఓకే,
హీరోయిన్ కజిన్ అంటే కజిన్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కదండి. సో చిన్నప్పటి నుంచి ఉండే అసోసియేషన్ కానీ ఆ క్లోజ్నెస్ కానీ వేరు ఉంటుంది. సో మేబీ మోనికా ఫెల్ట్ మోర్ ఫ్రీ టు డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ హర్ కజిన్ రాదర్ దాన్ హర్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. ఫ్యామిలీ గురించి కూడా కజిన్కి ఇంకా ఎక్కువ తెలుసుంటుంది కాబట్టి షీ ఫెల్ట్ కంఫర్టబుల్. యా ఓకే హ్యాపీగా నువ్వు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ రమ్యశ్రీ మోహన్. రిలేషన్షిప్లో అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటే ప్రాబ్లం లేదన్నారు కదా, అది మాటల వరకే ఉంటుందా ఆర్ఎల్స్ నిజంగా ప్రాబ్లం లేదా అబ్బాయిలకి? జనరల్గా లవర్స్ మధ్య స్పేస్ స్టార్ట్ అయ్యేది ఇలాంటి సిచ్యుయేషన్స్లోనే కదా. ఈ క్వశ్చన్కి యాక్చువల్గా అరవింద్ చౌదరి గారు ఆన్సర్ ఇచ్చేశారండి. సో వీ సిన్సియర్లీ థ్యాంక్ అరవింద్ చౌదరి గారు ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ అవుట్ ఫ్యాక్టరీ టీమ్. మాకు సగం పని తగ్గించేశారండి, సగం పైన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆయనే ఆన్సర్ చేసేసారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్ అ సీరియస్ నోట్, ఎప్పుడైనా కానీ రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చేది స్పేస్ వల్లనే. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఇప్పుడు ఒక అబ్బాయి కనుక ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళతో ఎందుకు వెళ్తున్నావు, నువ్వు మూసుకుని ఇంట్లో పడి ఉంటాను అనుకోండి, అక్కడ ఇష్యూస్ వస్తాయి. అదే ఒక అమ్మాయి నేను జాబ్ కోసం వేరే సిటీకి వెళ్తున్నాను అంటే ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో కూర్చో, అంట్లు దోము బట్టలు ఉతుకున్నా అంటే అక్కడ ఇష్యూస్ వస్తాయి. సో ఎవరి ఇష్యూస్ వాళ్ళకి సో ఎవరి స్పేస్ వాళ్ళకి అది ఇచ్చేస్తే ఐ డోంట్ థింక్ దేర్ వుడ్ బి ఎనీ ఇష్యూస్ అండి. అప్పుడు రిలేషన్షిప్ స్మూత్గా రన్ అవుతుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఆ స్పేస్ అనేది ఇచ్చేస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. రుచిరా స్పందన నుంచి. హాయ్ టు స్టేజెస్ ఆఫ్ లవ్ టీమ్. మీ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. మై క్వశ్చన్ ఈస్, సాంగ్స్ ఎందుకు పెట్టలేదు? ఇంకా ఈ సిరీస్లో అర్జున్ అండ్ మౌనిక ఆఫ్ స్క్రీన్లో కూడా సింగర్స్. సో స్క్రీన్లో కూడా మీ ఇద్దరితో సాంగ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్ వన్స్. మీ ఇద్దరు చెప్పాలి. యా, రుచిరా స్పందన గారు, థ్యాంక్ యూ ఫర్ ద కమెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్గా వీఆర్ ప్లానింగ్ అ ట్రాక్. నేను పృథ్వీ ఒక ట్రాక్ ప్లాన్ చేస్తున్నాం మేము షార్ట్లీ. సో యూ విల్ బి లిజనింగ్ టు ఇట్ సూన్. థ్యాంక్ యూ. Ready? Yeah. The next question comes from Sheikh Ahmed. Hi, I can't understand one thing. That this you are explaining the stages of love, but in this series you are explaining only the happiness of the love. But think that what is your title and what is your story? Sorry if this word hurts you. Okay. అంటే యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ క్రాస్. అంటే ఎపిసోడ్ 6 ఎపిసోడ్స్కి తీసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ లైక్ అంటే ఒక సింగిల్ స్టేజ్ ఒకటి. సెకండ్ ఎపిసోడ్ తీసుకుంటే ద ఫస్ట్ టైమ్ యూ సీ ద గర్ల్ ఆర్ సీ ద గై. థర్డ్ ఎపిసోడ్ తీసుకుంటే దిస్ స్టేజ్ ఇస్ అబౌట్ అప్రోచింగ్ కానీ. దెన్ ఫోర్త్ ఎపిసోడ్ తీసుకుంటే ద ఫస్ట్ మీటింగ్ కానీ. ఆర్ ఫిఫ్త్ ఎపిసోడ్ తీసుకుంటే కన్ఫర్మేషన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఇది కానీ. ద సిక్స్త్ ఎపిసోడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రపోజింగ్ కానీ. లైక్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా. అండ్ ఎవ్రీ స్టేజ్లో డెఫినెట్గా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ వీ చోస్ టు బీ వీ వాంట్ టు స్ప్రెడ్ లవ్, వీ వాంట్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్. వీ చోస్ టు గివ్ అ ఫీల్ ఆఫ్ హ్యాపీ ఫీల్. చాలా ఉంటాయి, డెఫినెట్గా ఉండవని చెప్పను, బట్ వీ చోస్ టు గివ్ అ హ్యాపీ ఫీల్. సో దట్స్ వై మోస్ట్లీ ఎక్కువ అంత మెలో డ్రామా అంతా పెట్టట్లేదు. థ్యాంక్ యూ. ది నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ రుక్మిణి సాతులూరి. హాయ్ పీపుల్, అర్జున్ కాల్ చేసినప్పుడు మౌనిక కలుద్దామా అని అడుగుతుంది. అసలు అన్నోన్ పర్సన్ ఏం తెలీదు, అబ్బాయి గురించి అలా ఎలా నంబర్ ఇచ్చింది అండ్ కలుద్దామా అని ఎలా అడుగుతుంది, ఏమో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. విల్ యూ పీపుల్ ఎక్స్ప్లెయిన్ ఇట్? దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే అరవింద్ చౌదరి గారు మళ్ళీ దీనికి చాలా మంచి రిప్లై ఇచ్చారు. అండ్ ఇదే పర్ఫెక్ట్ రిప్లై అని మేము ఫీల్ అవుతున్నాం. రాడ్ ఫ్యాక్టరీ టీం అంతా కలిసి ఓట్ చేసిన పర్ఫెక్ట్ రిప్లై ఇదే. రుక్మిణి సాతులూరిజీ, వర్షం పడే మూమెంట్ వస్తే పడకుండా ఉంటుందా అండి? అలాగే ఇద్దరు కలవాలని రాసిపెట్టుంటే అలా జరిగిపోతుందండి. ఇక్కడ స్టోరీలో క్యారెక్టర్ కూడా అంతే. ఇలా చేయాలని అనుకునే ముందే ప్లాన్ చేసుకొని ఉండకపోవచ్చు, కానీ ఆ మూమెంట్లో అలా అనిపించి చేసేసి ఉండొచ్చు కదా. ఎనీవేస్, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, ఎవరి వ్యూస్ వాళ్ళవి. పర్ఫెక్ట్. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గిఫ్ట్. బట్ వర్షం పడే మూమెంట్ వస్తుంది పడకుండా ఉంటుందా అండి అనేది బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా మై ఫేవరెట్ పాయింట్. బట్ ద ఓవరాల్ పాయింట్ వాజ్ గుడ్, బట్ కంపారిజన్ వాజ్ థ్యాంక్ యూ అరవింద్. నెక్స్ట్ క్వశ్చన్ మా రైటర్ ఆన్సర్ చేస్తారండి, కాకపోతే మాతో పాటు లేరు ఇక్కడ. ఈజ్ అన్ యూఎస్. సో అందరు కలిసి. హీరో గారికి అసలా ముస్టాచెస్ ఏంటి అసలా, బాగోలే అసలా, హీరో ఫేస్కి సీరియస్గా ఉంటే అసలా సూటే కాలేదు అంటే అసలా కొత్త లుక్ ఏదో ట్రై చేశాడు అసలా, పోనీ అసలా. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అసలా. మళ్ళీ ఇంకోసారి అయితే అబ్బాయ్. అర్జున్ అల్లు,
Hi guys, I first attract hero because he is so casual. I resemble you as myself that make me more interactive to story. Next, the heroine as usually cute way you selected people. అర్థం కాలే భయ్యా. నెక్స్ట్ క్వశ్చన్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ క్వశ్చన్ మా ఫేవరెట్ అందరూ రాడ్ ఫ్యాక్టరీ టీమ్ దీన్ని ఓట్ చేసి మరి లాస్ట్ క్వశ్చన్గా ద క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్ మా క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇది గని గణేష్ గని ఓకే వెడ్ సిరీస్ వాజ్ సింపుల్ సూపర్ ఐ నెవర్ సీ లైక్ దట్ సిరీస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ హీరో రూల్ వాజ్ గుడ్ అండ్ హీరో ఫ్రెండ్ రూల్ వాజ్ నాట్ అ సింపుల్ రూల్ but more than that hero friend rule was keka and no word to heroine rule because keka please speed up series and screenplay was good I give 10 star keep going నేను రూలర్ పాట నేనే పాడానని నాకు తెలిసాము అందుకని అసలు రూల్ అనేది భయ్యా మీరు ఒక్క పెగ్ తక్కువ రాయి మీరు కనుక కమెంట్ చేస్తుంటే మాకు మొత్తం అర్థమైపోయేది బట్ యూనో అన్ఫార్చునేట్లీ మీరు నెక్స్ట్ టైం క్వశ్చన్ వేసేటప్పుడు ఆ పెగ్ ఒకటి ఆపేసి కమెంట్ చేసి ఆగండి నో ప్రాబ్లం ఏమంటారు ఓకే సూపర్ బికాస్ కేక ఓకే థ్యాంక్ యూ వ్యూయర్స్ అండ్ ఎపిసోడ్ 6 కూడా ఇలానే కమెంట్స్ ఇస్తారని అండ్ ఇలాంటి కమెంట్స్కి మేము ఇలాగే హిలారియస్గా రిప్లై ఇస్తామని మళ్ళీ మేము ముందు ఎపిసోడ్ 6 క్వశ్చనర్కి విల్ మీట్ యూ యా సీ యూ దెన్ టేక్ కేర్ అంటిల్ దెన్ అందరు కలిసి హమ్ రాడ్ లగా దెంగే ఓకే ఇటు కదా సారీ ఓకే థ్యాంక్ యూ సీ యూ దెన్